ఆర్థిక శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష చేయనున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చించనున్నారు. రాష్ట్రానికి ఉన్న అప్పులు లెక్కలపై వివరాలు రాబట్టనున్నారు. పెండింగ్ బిల్లులు ఎంత మొత్తంలో ఉన్నాయనే అంశంపై సమీక్షించనున్న ఏపీ సీఎం ఆ పెండింగ్ బిల్లుల వివరాలు కోరుతూ ఇప్పటికే శాఖల వారీగా వివరాలు కోరింది ఆర్థిక శాఖ. రాష్ట్రానికి వస్తున్న ఆదాయాలు, కేంద్రం నుంచి రాబట్టాల్సిన నిధులపై ఫోకస్ చేయనున్నారు. పూర్తి స్థాయి బడ్జెట్ కాకుండా ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ పెట్టాలని ఆర్థిక శాఖ ప్రతిపాదించింది. ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ పెట్టే అంశంపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక శాఖపై విడుదల చేయాల్సిన శ్వేతపత్రంపై చంద్రబాబు కసరత్తు చేయనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. యశీల, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఆర్థిక శాఖ పైన సమీక్ష నిర్వహిస్తున్నారు. దాదాపు అరగంట నుంచి కూడా ఈ సమీక్ష జరుగుతూ ఉంది. ఏదైతే ఆర్థిక శాఖ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులకు సంబంధించి ఆర్థిక శాఖకు ఉన్నటువంటి అప్పులు కావచ్చు, అలాగే మిగిలిన పెండింగ్స్లో ఉన్న బిల్స్కి సంబంధించినటువంటి వివరాలు, అలాగే ఆర్థిక శాఖ నుంచి ఒక శాఖ నుంచి రెండవ శాఖకు బదిలీ చేయబడినటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో, అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి అప్పుల విషయంలో కూడా ఈ చర్చలో చర్చించడం జరుగుతూ ఉంది. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం అన్ని శాఖల నుంచి కూడా శాఖలకు సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితులు వివరాలను ఇవ్వాల్సిందిగా ఆర్థిక శాఖ ఇప్పటికే అన్ని శాఖలకు కూడా సూచించిన నేపథ్యంలో ఆ రిపోర్ట్స్ అన్నిటిపైన కూడా ఈరోజు సమీక్షలో చంద్రబాబు నాయుడు అధికారులతోటి మంత్రులతోటి చర్చిస్తూ ఉన్నారు. అయితే ఆర్థిక శాఖకి సంబంధించి రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, అలాగే కేంద్రం నుంచి రావాల్సినటువంటి వచ్చిన నిధుల మళ్లింపు ఇప్పటి వరకు ఎట్లా జరిగింది, అలాగే ఇక తీసుకోవాల్సినటువంటి నిధులు ఎంతవరకు వచ్చే అవకాశం ఉంటుంది, వచ్చినట్లయితే వాటిని ఎట్లా ఉపయోగించుకోవచ్చు, మిగిలిన అంశాలు ఏదైతే ఇప్పటి వరకు కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు పక్కదారి పట్టాయి అనేది ప్రస్తుత వాదనగా వినిపిస్తున్న నేపథ్యంలో వాటి విలువ ఎంత ఉంది, అలాగే ఈ అప్పుల విషయంలో రాష్ట్రానికి సంబంధించి వివిధ శాఖలలో చేసినటువంటి అప్పుల వివరాలను కూడా ఆర్థిక శాఖ తన ఏవైతే పొందుపరిచినటువంటి వివరాలపైన చర్చిస్తూ ఉన్నారు. అయితే సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏదైతే ఇప్పటి వరకు ఈ జరుగుతున్నటువంటి ఆర్థిక శాఖలో ఈ 5 సంవత్సరాలుగా జరిగినటువంటి అవకతవకలు కావచ్చు, అలాగే వచ్చినటువంటి నిధులు, అలాగే అప్పులు, ప్రస్తుతం రాష్ట్రం అప్పుల దాంట్లో కూరుకుపోయి ఉంది అని పదే పదే చెబుతున్న నేపథ్యంలో ఈరోజు ఆర్థిక శాఖ సమీక్ష తర్వాత రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతులపైన ఒక అవగాహన వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే బడ్జెట్ సమావేశాలు ఈ నెలలో నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నిర్వహించాలనే ప్రతిపాదనను ఆర్థిక శాఖ తీసుకొస్తుంది. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులపైన పూర్తిగా స్థితిగతులు అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే కేంద్రం నుంచి కావాల్సినటువంటి నిధులు రాబట్టడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నిర్వహించాలని ఆర్థిక శాఖ ప్రతిపాదనను తీసుకొచ్చింది. ఆ ప్రతిపాదనకు సంబంధించినంత వరకు దానిపైన కూడా కాసేపట్లో డిస్కషన్ జరిగే అవకాశం ఉంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నిర్వహిస్తారా లేకపోతే ఏంటి అనే దానికి సంబంధించినటువంటి వివరాలు మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. ఇక రాష్ట్రానికి తీసుకురావాల్సినటువంటి నిధులు, కేంద్రం నుంచి ఎటువంటి నిధులు తీసుకురావాల్సి ఉంది, అలాగే నిధులు వచ్చినట్లయితే వాటి ఉపయోగాలకి ప్రస్తుతం ఏ శాఖలపైన ఎక్కువ ఆర్థిక భారం ఉంది అనే అంశాలను కూడా ఈ ఏదైతే సమీక్షలో సమీక్షిస్తూ ఉన్నారో, మొత్తంగా చూసుకున్నట్లయితే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక శాఖకు సంబంధించిన శ్వేతపత్రం విడుదల కోసం కసరత్తు చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా 2019లో టీడీపీ ప్రభుత్వం ఏదైతే దిగిపోయినప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర పరిస్థితి ఏమిటి, అలాగే గత 5 సంవత్సరాలుగా చేసినటువంటి అప్పుల తాలూకా వివరాలు, అలాగే వాటి ఖర్చుల వివరాలు అన్నింటినీ కూడా శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి చంద్రబాబు నిర్ణయించుకున్న నేపథ్యంలో శ్వేతపత్రం విడుదలకు కావాల్సినటువంటి దానిపైన కూడా ఈరోజు సమీక్షలో చర్చిస్తూ ఉన్నారు. మొత్తంగా శ్వేతపత్రం విడుదలకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా చేయాలని అధికారులకు సూచించిన నేపథ్యంలో అన్ని శాఖల నుంచి ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి వివరాలని తీసుకుని ఏదైతే శాఖపరమైన చర్యలు తీసుకోవడంతో పాటుగా ఎక్కడెక్కడ అప్పులు ఉన్నాయి, ఎక్కడ మిగులు ఉంది అనే అంశాలకు సంబంధించినటువంటి చర్చ అయితే ప్రస్తుతం సాగుతోంది. అయితే శ్వేతపత్రం విడుదలకు కావాల్సిన చర్యలను కూడా ఇప్పటికే సిద్ధంగా చేసినట్లుగా తెలుస్తోంది. షీలా. రైట్, థ్యాంక్ యూ కాంతి.